కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. పరలోకమందున దేవుడు తనతో పాటు శాశ్వత కాలం నిత్య జీవము ఎవరు అనుభవించాలో అనేది ముందుగానే తన గ్రంథంలో తేటగా తెలియజేశాడు. ఎవరు పడితే వాళ్ళు పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు యొక్క అనుమతి ఉండాల అని మనం పోయినసారి గ్రంథంలో చూసాం. అలాగనే మరికొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. ఈ సమయంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అనే అంశాన్ని గ్రంథంలో నేర్చుకుంటాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అనే అంశాన్ని మనం గ్రంథంలో ఆలోచన చేస్తాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఆ ప్రత్యేకమైన ఏర్పాటు గ్రంథము అలంకార భాషలో రాయబడింది. ప్రకటన గ్రంథము అలంకార భాషలో వ్రాయబడింది. దాంట్లో ప్రత్యేకించి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అని రాయబడింది. దేవుడు తనతో పాటు శాశ్వత కాలం పరలోకంలో ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు అనే నిర్ణయించేశాడు. ఎవరుంటారు అంటే ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారో వారు మాత్రమే ఉంటారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం. ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు అన్నాడు. భూనివాసులు ఎవరు? భూనివాసులు భూనివాసులు అంటే భూమి మీద నివసించేవారు అని సామాన్యమైన అర్థం. అది లోకం ఇచ్చే నిర్వచనం, అది అర్థం. అయితే గ్రంథానికి ప్రకటన గ్రంథానికి ప్రత్యేకమైన భాష ఉంది, భావాలు ఉన్నాయి. భూనివాసులు అంటే ఆ మాటకు అర్థము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అంట. గొర్రెపిల్ల జీవ గ్రంథం. దేవుడు పరలోకంలో ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ బుక్కు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం, దాని పేరు. గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆ గ్రంథంలో పేర్లు ఉంటాయి. గొర్రెపిల్ల రక్తం చేత ఎవడైతే కడగబడతారో వారి పేర్లు ఆ గ్రంథంలో ఉంటాయి. గొర్రెపిల్ల ఎరగని వాడు, గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచని వాడు, గొర్రెపిల్ల యొక్క రక్తంలో పాపాలు కడగబడని ప్రతివాడు భూనివాసే. భూనివాసులు వాళ్ళు
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు కలిగిన వారు పరలోక నివాసులు. పరలోక నివాసులు. ప్రకటన గ్రంథానికే ఒక ప్రత్యేకమైన భాషా శైలి ఉంది. భూనివాసులు, పరలోక నివాసులు అని. ఎవరు భూనివాసులు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో వారు భూనివాసులు. అంటే గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచని వాడు భూనివాసి. గొర్రెపిల్ల యొక్క రక్తంలో పాపాలు కడిగి వేసుకొనని వాడు భూనివాసి. అందుకే వాడు భూమృగానికి ఏం చేస్తున్నాడు అనమాట? నమస్కారం చేస్తున్నాడు అని సమాచారం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు కలిగిన వాళ్ళు పరలోక నివాసులు. ఈ పరలోక నివాసులు వారి యొక్క పేర్లు, ఐడెంటిటీ జీవ గ్రంథంలో రాసుకున్నాడంట దేవుడు. ఆ బుక్ మెయింటైన్ చేస్తుంది ఎవరంటే దేవుడే మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాడు ఆ బుక్ని అంటే జగదుత్పత్తి మొదలుకొని అయి సమాచారం అక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం 13:8 భూనివాసులందరూ అనగా అది సమాచారం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడే, భూమిని ఉత్పత్తి చేసినప్పుడే తన మనసులో గొర్రెపిల్ల వధింపబడిపోయింది. గొర్రెపిల్ల యేసు ప్రభు. ఎవరైతే విశ్వాసంతో బతుకుతారో, ఎవరైతే నీతిమంతులుగా బతుకుతారో అలాంటి వారి పేర్లు ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాస్తూ ఉంటాడు. దాన్ని కీర్తనకారుడు అన్నాడు నీతిమంతుల పట్టి అన్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథానికి మరొక పేరు నీతిమంతుల పట్టి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట రాయబడింది. 28వ వచనం. అది సమాచారం. జీవ గ్రంథమందు జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము. పైన లైన్లో జీవ గ్రంథం అన్నాడు, కింది లైన్లో ఏమన్నాడు? నీతిమంతుల పట్టి అన్నాడు. రెండు ఒకటే, వేరేం కాదు. దాంట్లో కేవలం పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉన్నవాళ్ళు మాత్రమే శాశ్వత కాలం దేవునితో పాటు నిత్య జీవం అనుభవించడానికి అవకాశం. పేర్లు లేని వాళ్ళు పరలోకం వెళ్ళలేరు. పక్కన పెట్టు. అసలు సంఘంలో ప్రవేశించలేడు. ఒకటి సంఘంలోకి ప్రవేశించాలంటే, నీతిమంతుల పట్టిలో పేరు రాయబడాలంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడాలా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం ఇందాక చదివాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే మనుషుడు, అదిగో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు రాయబడిన వారే దానిలో దేంట్లో సంఘంలో ప్రవేశిస్తారు. నిషిద్ధము. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది నిషిద్ధం, ఏది చేయమన్నాడో అది చేయాలా, ఏది చేయకూడదన్నాడో అది నిషిద్ధం. నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు దానిలో ప్రవేశం లేదు. నువ్వు బాప్తిసం పొందలేదు అనట్లేదు నేను. నువ్వు బాప్తిసం పొందినా
నీ బాప్తిస్మము మారు మనసుతో కూడిందై ఉండాలి. మారు మనసుతో కూడిందై ఉండాలి. ఇక మీదట నేను అబద్ధాన్ని జరిగించను, అసహ్యమైన దాన్ని జరిగించను. దేవుడు నిషేధం చేసిన దాన్ని నేను ఇక మీద జరిగించను అని ఎవడైతే తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొందుతాడో వాళ్ళ పేర్లు నీతిమంతుల పట్టిలో అనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాస్తాడు. ఒకసారి రాశాడా అది స్థిరంగా ఉంటుంది. అయితే రాసిన తర్వాత సంఘంలో ప్రవేశించిన తర్వాత మనుషుడు పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎక్కిన తర్వాత తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇలా తప్పిపోయేవాడి పేరు కొట్టేస్తాడు. కొట్టేశాడా మరి రాయడు, కొట్టేస్తే మరి రాయడు. కాబట్టి ఒక్కసారి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు ఎక్కిన తర్వాత మనుషులు ఎలా బతకాలంటే ఆ పేరును నిలబెట్టుకునే అంతగా నమ్మకంగా బతకాలి. భూమి మీద భూ నివాసి కాకుండానట్టు బతకాల, పరలోక సంబంధిగానే బతకాల. అప్పుడు నీ పేరు నిలబడి ఉంటుంది అలాగే స్థిరంగా. లేదా కొట్టేస్తాడు అంటున్నాడు అక్కడ కీర్తన 69:28లో. కీర్తన 69:28లో ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉంది? అదిగో జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిపిపెట్టబడే ప్రమాదం ఉంది. జీవ గ్రంథంలో వారి పేర్లు ఎవరి పేర్లు తుడిపెట్టమంటున్నాడు కీర్తనకారుడు? పై వచనాలు చదువుతాం. 28వ వచనం చదివాం కదా, 26వ వచనం నుండి చూస్తాం. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషం మీద దోషం వారికి తగలనేమో, నీ నీతి వారికి అందనీయకుము. నీ నీతి వారికి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు? అసలు 69వ కీర్తన మొదటి వచనం పైన పుట్టినోట్లో రాయబడింది. ప్రధాన గాయకునికి అది సమాచారం. జలములు నా ప్రాణం మీద పొర్లుచూ ఉన్నవి, నన్ను రక్షింపుము. నిలువక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలాలంటే పెద్ద సముద్రం కాదు. సముద్రం గురించి మాట్లాడట్లేదు దావీదు, తన విరోధుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు చేసిన వాడిగా తరమబడుతున్నాడు. సౌలు తరుముతున్నాడు. సౌలు దావీదు యొక్క రాజు, యోధులకి ఇశ్రాయేలీలకి మొదటి రాజు సౌలు చేత తరమబడుతున్నాడు. ఏ నేరం చేయలా, అయినా కూడా తరమబడుతున్నాడు. ఇంటికి దూరంగా అరణ్యంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు. కాబట్టి భక్తిహీనులు నన్ను తరుముతూ ఉన్నారయా, దొంగ ఊబిలో దిగి ఉన్నాను, బయటికి రాలేని పరిస్థితి, నాకు సహాయం చెయ్యి. అదిగో నన్ను ఊబిలో దింపిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని దయచేసి నీ నీతిమంతుల పట్టిలో నుండి పేరు తుడిపిపెట్టు. పొర్లుతున్నాయి, జలములు పొర్లుతున్నాయి నా మీద. కాబట్టి ఎవరి పేర్లు తుడిచిపెట్టబడతాయి అంటే ఎవడైతే దుర్మార్గుడై ఉంటాడో, నీతిమంతుణ్ణి తరుముతూ ఉంటాడో అలాంటి వారి పేర్లు జీవగ్రంథంలో తుడిపి పెట్టుకోకుండా ఆయన కొట్టేస్తాడు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే, ఒకసారి రాయబడిన నీ పేరు కొట్టివేయబడుకోకుండా బతకాలా. కొట్టేశాడా మరి రాయడు. మరలా అంటున్నా, ఒకసారి రాస్తాడు, తప్పు చేస్తే కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత అయ్యా నా పేరు రాయడు. ఆటలు కాదు, క్రైస్తవ జీవితం అనేది ఆటలు కాదు. కొద్దిసేపు క్రైస్తవునిగా బతికేది, మరి కొద్దిసేపు క్రైస్తవుడు కానట్టు బతికేది,
కొద్దిసేపు లోకస్తుడిగా, కొద్దిసేపు కొన్నాళ్ళు క్రైస్తవుడిగా, ఈ ఆటలు కాదు. అలాంటి వాడిని దేవుడు తన జీవగ్రంథంలో నుంచి కొట్టేస్తాడు. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. ప్రాణం మీదకి వచ్చినా నమ్మకంగా ఉండాలి. అలాంటి వాడి పేరు అయితే జీవగ్రంథంలో స్థిరంగా నిలబడుతుంది. మొట్టమొదటి సమాచారం, ఎవరి పేర్లు కొట్టేస్తాడు? మీకు అర్థమవుతుందో లేదో మరలా అంటున్నా, ఎవరైతే యేసుప్రభు రక్తం చేత పాపాలు కడిగేసుకున్నారో, యేసుని రాజుగా అంగీకరించారో, వారి పేర్లు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాడు దేవుడు. బాప్తిసం పొందినప్పుడు పేరు రాశాడు. ఎవరి పేర్లు? నీళ్ళలో మునిగిన వాడిని ప్రతివాడి పేరు రాయలా. ఎవడైతే ఆ అబద్ధాన్ని జరిగించను, ఇక మీదట అసహ్యమైన కార్యక్రమాన్ని జరిగించను, నిషిద్ధమైనది జరిగించనని తీర్మానం చేసుకొని మారు మనసు పొంది బాప్తిస్మంలో తన మారు మనసుని రుజువుపరిచాడో వాడి పేర్లు జీవగ్రంథంలో రాసుకుంటాడు. రాసుకున్నప్పుడే నీకు పరలోకపు పౌరసత్వాన్ని ఇచ్చాడు. నువ్వు పరలోక నివాసివి ఇక మీదట. ఈ పరలోక నివాసులు ఎక్కడ బతుకుతారంటే భూమి మీద బతుకుతారు. ఫారినర్స్ ఎవరైనా మన దేశానికి వచ్చారనుకో, అమెరికా నుంచి వచ్చారు, వస్తే ఎలాగుంటారు వాళ్ళు? మనలో కలిసిపోతారా ఒకే దెబ్బనా? కలిసిపోరు. వారి మాట తీరు సపరేటే, వారి డ్రెస్ కోడ్ సపరేటే, వారి భోజనాలు కూడా సపరేటే. వాళ్ళు మన దేశంలో ఉన్నంతకాలం సపరేట్ జీవితం. వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేంత వరకు సపరేట్గా అన్నీ సపరేటే. ఆ రీతిగా మనము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరు రాయబడమే నిజమైతే మనము పరలోక నివాసులుగా బతకాలి. భూనివాసులుగా బతకూడదు. నువ్వు భక్తి చేయట్లేదు అనట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఆరాధనకి రావట్లేదు అనట్లేదు నేను. నువ్వు ఏం చేసినా పరలోకంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేరుని నిలబెట్టుకోవడమే ప్రాముఖ్యం. ఎవరి రికమెండేషన్ పనికిరాదు అక్కడ. ఒక రోజున మోషే ఇశ్రాయేలీల కోసము ధర్నా చేశాడు. దేవుని ఎదుట ధర్నా చేశాడు. అయ్యా, నా పేరు నీ గ్రంథంలో ఉంది కదా, వాళ్ళ పేర్లు తుడిచిపెడితే నా పేరు కూడా తుడిచిపెట్టాయా అని ఒక డైలాగ్ విసిరాడు. ఒక డైలాగ్ కొట్టాడు దేవుని ఎదుట మోషే. కొడితే దేవుడు అన్నాడు, మోషే, దీంట్లో నీ ధర్నా పనికిరాదు, నీ రికమెండేషన్ పనికిరాదు. ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాడి పేరు జీవగ్రంథంలో నుంచి తీసేస్తాను అన్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం. మొట్టమొదటి సమాచారం, ఎవరి పేరు జీవగ్రంథంలో లేకుండా పోతుంది అంటే, మొట్టమొదటిగా దేవుని ఎదుట పాపం చేసేవాడు జీవగ్రంథంలో నుంచి తన పేరు తుడిపి పెట్టుకునే ప్రమాదం ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం. మనందరికీ తెలుసు, 31వ అధ్యాయంలో వాళ్ళు ఒక బంగారు విగ్రహాన్ని చేసుకొని, 32వ అధ్యాయంలోనే బంగారు విగ్రహాన్ని చేసుకొని దేవునికి విరోధంగా దాని ఎదుట జాతర చేశారు. దేవుని కోపము రగులుకుంది. 32వ అధ్యాయము 32వ వచనం. 32వ అధ్యాయం 32వ వచనంలో, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, అదిగో అయ్యో వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథంలో నన్ను. పాపాన్ని పరిహరించడం అంటే వారి పాపానికి క్షమాపణ దయచేయి.
లేకపోతే లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నీవు రాసిన నీ గ్రంథము నీవే రాశావు, అది నీ గ్రంథం, అది నీవు రాసిన నీ గ్రంథమందు నా పేరు తుడిచివేయమని నా పేరు తుడిచిపెట్టు, నా పేరు తుడిపోయ్యా అన్నాడు. అందుకు యెహోవా దేవుడు ఎవడు నా ఎదుట పాపం చేసినో, అది సమాచారం, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథం నుండి తుడిచివేయుదును, అది సమాచారం, నా గ్రంథమందు తుడిచివేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించాలంతే. నీ బిజినెస్, నీ పని ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశాన్ని నడిపించాలంతే తప్పించి అయ్యా నా పేరు కొట్టేయి వాళ్ళ పేరు కొట్టేస్తే ఈ బిజినెస్ వద్దు నాయన మోసే అని చెప్పేశాడు దేవుడు. ఎవరి రికమెండేషను జీవగ్రంథంలో పేరు నిలబడాలా నిలబడకూడదా అనడానికి పనికిరాదు. అయ్యా మేము ప్రార్థన చేశాం కదండి, నువ్వు ప్రార్థన చేసిన మాట వాస్తవమే, కానీ నా ఎదుట పాపం చేశావు. ఎవడు నా ఎదుట పాపం చేసినో అది వాడి పేరు కొట్టివేయబడతాయి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని ఎదుట పాపం చేయడం అంటే అర్థం ఏంటి? దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన లేని చోటు ఏది? నువ్వు నిల్చున్నా ఆయన ఉన్నాడు, నువ్వు పడుకున్నా నీ పక్కనే ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట పాపం చేసేవాడు మొట్టమొదటిగా మనసులో దురాలోచన చేసేవాడై ఉంటాడు. నీ మనసు ఆయనకు బాగా తెలుసు. నీ హృదయంలో నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, ఏం తలంచుతున్నావో, కీడు తలంచుతున్నావో చెడు తలంచుతున్నావో అది దేవునికి బాగా తెలుసు. హృదయమందు పాపము జరిగించే ప్రతివాడు దేవుడి ఎదుట పాపం చేస్తున్నట్టే. ఆలోచనలో తప్పిపోయిన వాడు దేవుని ఎదుట పాపం చేసినట్టే లెక్క. కాబట్టి నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ క్రియలు దేవుని ఎదుటనే ఉంచబడ్డాయి. ఆయన కన్నులకి కనపడని స్పష్టమంటూ ఏది లేదు, అన్నీ తేడాగా కనిపిస్తున్నాయి. మానవ హృదయం మరి ఎక్కువగా కనిపిస్తుంది కదా అన్నాడు సొలొమోను. మానవ హృదయం మరి ఎక్కువగా కనిపిస్తుంది. నీ హృదయంలో ఏమున్నాయో ఆయనకి బాగా తెలుసు. హృదయమందు పాపం చేసేవాళ్ళు ఉంటారు. పైకి పాపం చేయకపోయినా హృదయంలో పాపం చేసే మనుషులు ఉన్నారు. హృదయంలో పాపం చేసే ప్రతివాడు దేవుని ఎదుట పాపం చేసినట్టే లెక్క. కాబట్టి ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాని పేరు జీవగ్రంథంలో లేకోకుండా కొట్టేస్తాడు. మొట్టమొదటి ప్రమాదం. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు హృదయంలో సహితము పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగిన వారము. హృదయంలో సైతము చెడుతనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నీకు. పరలోకం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. పరలోకం అవసరం లేదయ్యా నాకు, అట్లయితే నీకేం ఇబ్బంది ఏం లేదులే, నీకేం కండిషన్స్ ఏం లేవు, నీకేం కట్టుబాట్లు ఏం లేవు, నీకేం ఆజ్ఞలు ఏం లేవు. పరలోకం నాతో పాటు అనుభవించాలా, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలా అని ఆలోచన చేస్తున్నావా? అయితే నీ హృదయము నా ఎదుట పరిశుద్ధమైనదిగా ఉండాలా, నా ఎదుట పాపం చేయకుండా ఉండాలా. మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రతివాడు మనుషుల ఎదుట గొప్పగా ఏమీ నేరం లేనివాడిగా నిర్దోషిగా నిరూపణ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. అంతెందుకు, దొంగతనం చేసిన వాడు సైతము కోర్టులో ఏం చెప్తాడు? అయా నేను నిర్దోషిని, అయా నేనేం చేయలేదయా అంటాడు. నిర్దోషినండి, నేనేం తీసుకోలేదు అంటాడు. దొంగ కానట్టు మాట్లాడే స్వభావం కలిగిన మనుషులు. అయితే దేవుని ఎదుట దాచుకుంటాడా?
దేవుడి అందు ఎవడే దాచుకోవడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే ప్రతివాడిని హృదయం ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మనం దేవుని ఎదుట మన హృదయాన్ని, మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవాలా. నిర్దోషమైన మనస్సాక్షి, దేవుని ఎదుట నిర్దోషమైన మనస్సాక్షి, దోషం లేని హృదయం పవిత్రమైనదై ఉండాలా. ఉంటే జీవ గ్రంథంలో మన పేరు అలాగే ఉంటుంది, గ్యారెంటీ. ఇది మొదటి సమాచారం. ఇది రెండవది ఏంటంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే, నిల్చుండాలంటే, రాయబడిన పేరు నిల్చుండాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సమాచారం తెలియజేయబడింది. సంఘంలో ప్రవేశించిన నీవు ఏం చేయాలంటే, నీకు ఇవ్వబడిన వస్త్రాలని జాగ్రత్తగా కాపాడుకోవాలా. అదిగో జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను, అది సమాచారం. యేసు ప్రభు అంగీకరించాలా నీ పేరుని. నీ పేరు జీవ గ్రంథంలో నిలిచి ఉండాలంటే రెండోది ఏం జరగాలన్నమాట, జయించువాడు అన్నాడు. జయ జీవితం కలిగి ఉండాలి. జయ జీవితం. దేని మీద జయము? పాపం మీద జయం. నీ శరీరం మీద జయం, నీ శోధనల మీద జయం ఉండాలి నీకు. మూడవది 4 లోకంతో జయం. లోకంలో జయం. 1 పాపం మీద, 2 నీ శోధనల మీద, శరీరం మీద, 3 శోధనల మీద, 4 లోకంలో. లోకంతో ఏకీభవించకూడదు. లోకం వేరే, నువ్వు వేరే. విశ్వాసం వలన లోకాన్ని జయించిన వాళ్ళు, దేవుడు అనుగ్రహించిన వస్త్రములను అపవిత్రం చేసుకున్నాడు వాళ్ళు. తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, నీతి క్రియలు కలిగిన వాళ్ళు. అలాంటి వారు జీవ గ్రంథంలో పేరు నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జీవ గ్రంథంలో నీ పేరు కొట్టేయబడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు భూమి మీద ఎన్ని సంపాదించినా, ఎన్ని పథకాలు, ఈ రోజున మామూలుగా లేదు. పిల్లలు 10వ తరగతి పాస్ అయ్యారంట. పాస్ అయితే 599, 596 ఇలాగ మార్కులు వచ్చాయంట. వాళ్ళని ప్రశంసిస్తున్నారు తల్లిదండ్రులు, ప్రభుత్వాలు. మంచిదే, కాదనట్లేదు. మనుషుడు భూమి మీద ఎన్ని సంపాదించిన డిగ్రీలు, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, ఇదిగో ఈ జీవ గ్రంథంలో పేరు లేకపోతే వాడి బ్రతుకు సున్నా. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా నీ నామమున దయ్యాలు లోబడిపోతున్నాయా అన్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చే శిష్యులు. అప్పుడు యేసుప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక జీవ గ్రంథంలో మీ పేరు రాయబడిందని సంతోషించండి అన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 70 మంది శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున
వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. అయినా సమాచారం దయ్యములు నీకు లోబడుచున్నావని సంతోషింపక, అది సమాచారం. ఎవడు అధికమైన సంతోషి, ఎవడు భాగ్యవంతుడు, ఎవడు ధన్యుడు? పథకాలు సంపాదించిన వాడు కాదు, ఆస్తులు కూడబెట్టుకున్నవాడు కాదు, సుఖభోగాలతో తులతూగేవాడు కాదు. దయ్యాలే వదిలిపోతున్నాయా? సంతోషించొద్దు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాని విషయంలో మీరు సంతోషపడండి. కాబట్టి జీవగ్రంథంలో తన పేరు కలిగిన వాళ్ళు ఏం చేయాలన్నమాట? జయ జీవితం జీవించాలి. జయ జీవితం జీవిస్తూ ఉంటే జీవగ్రంథంలో నీ పేరు అలాగే తుడిపి పెట్టుకోకుండా అలాగే ఉంటుంది, నిలిచి ఉంటుంది. లేదు, నువ్వు ఓడిపోయావనుకో, లోకానికి భయపడో, లేకపోతే నీ శరీరంకి భయపడో, లేకపోతే పాపానికి భయపడో, సోదరులకు భయపడో ఓడిపోయావనుకో, ఓడిపోయిన పేరు జీవగ్రంథంలో ఉండదు. ఆదాం ఓడిపోయాడు. కుటుంబ తిరస్కారానికి జడిసిపోయి పాపం చేశాడంట. అలాంటి వాడి పేరు ఉంటుంది జీవగ్రంథంలో, ఉండడానికి వీల్లేదు. మారుమనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు పరమ తండ్రి, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అలాంటి వాడి పేరు జీవగ్రంథంలో ఉండదు. జయ జీవితాన్ని కలిగిన వాడి పేరు మాత్రమే జీవగ్రంథంలో ఉంటుంది. చదువుతాం ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సమాచారం అది. జయించువాడు నాకు వలె తెల్లని వస్త్రములు ధరించుకొని, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథమందులో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాను. ఆయన పేరు ఒప్పుకుంటా. నా తండ్రి ఎదుట దూతల ఎదుట, అవునయా ఇతని పేరు జీవగ్రంథంలో ఉంది, ఇతడు పరలోకానికి అర్హుడే. మీతో పాటు నిత్య జీవం అనుభవించడానికి అర్హుడండి అని యేసు ప్రభు టిక్కేస్తాడు. నీ పేరుని టిక్కేస్తాడు. నీ పేరు టిక్కేసాడా? ఎవడు ఇంకా టిక్కు కాకోకుండా తుడిపేయలేడు. ఎందుకంటే యేసు ప్రభుకి అధికారం ఇచ్చాడు దేవుడు. పరలోకానికి ఎవరు రావాలా, నువ్వు టిక్కేస్తే నేను నాతో పాటు ఉంచుకుంటా. జయించువాడు ఉండొచ్చాయా? ఇదిగో ఇతను జయించిన వాడండి, పేరు రాయబడింది. కాబట్టి పరలోకంలో ఉండడానికి అవకాశం. ఓడిపోయిన వారి పేరు జీవగ్రంథంలో ఉండదు, కొట్టేయబడతాయి. దయచేసి గుర్తుపెట్టుకో. 3వ సమాచారం, ఇంకా ఎవరి పేర్లు ఉంటాయి జీవగ్రంథంలో? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సువార్త కొరకు తమ ధనమును ఖర్చు చేసిన వాళ్ళు, వారి పేరు జీవగ్రంథంలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 2వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి 2-3 వచనాలు ఈ మాట రాయబడింది. సువార్తకు సహకారుల పేర్లు, ప్రభునందు ఏకమనసు కలవారలై ఉండవలనని
యువోదియాను సుంటికేసును బతిమాలుకొనుచున్నాను. ఆ, అవును అవును. సహకారి నిజమైన సహకారి సంఘానికి చెప్తున్నాడు. ఫిలిప్పి సంఘం నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతో ఆ స్త్రీలు ఎవరు? ఆ స్త్రీలు యువతికే సుంటికేసు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. సంగమా, ఆ సహకారుల ఆ పేరు సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడిన అది సమాచారం. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, ఎవరి పేర్లు జీవగ్రంథంలో తుడిచిపెట్టబడతాయి అంటే సువార్త సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. సువార్త సహకారులు కాని వారి పేర్లు జీవగ్రంథంలో ఉండడానికి అవకాశము లేదు. నీ దండం సువార్త ప్రకటించడానికి ఉపయోగపడాలా? సువార్తకు సహకారి అయి ఉండాలి నీవు. సువార్త సహకారుల పేర్లు వారి పేరు జీవగ్రంథంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను ఒక వస్తున్నా పోతున్నా, నాది నా ఆస్తి నా వృద్ధి, ఇలాంటి భావన కలిగిన వాడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరు తుడిచిపెట్టబడుతుంది. నీ ఆస్తి నీ ధనము నీ వృద్ధి కాదు. సువార్త పరిచర్య కొరకు నువ్వు ఎంత మేరకు సహకారివై ఉన్నావు. నీ కాలాన్ని సువార్త కొరకు ఉపయోగిస్తున్నావా? నీ జీవితంలో సమయమును సువార్త పక్షాన ఉపయోగిస్తున్నావా? నీ ధనాన్ని ఉపయోగిస్తున్నావా? ఏమీ లేకోకుండా కేవలం ప్రార్థన చేశానయా, ఆరాధనకు వచ్చాను, నా పేరు ఉంటుందా? ఉండదు. నీ కాలాన్ని, నీ ధనాన్ని, నీ మనస్సుని, నీ తలాంతుని, తలాంతు అంటే సామర్థ్యం, నీకు ఏ దేంట్లో సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం, నీ తలాంతుని సువార్త పరిచర్యలో ఉపయోగించాలి. నువ్వు దేంట్లో ఎక్సెల్గా పనిచేయగలవో, నీ సామర్థ్యం ఎంత ఉందో దాన్ని సువార్త పక్షాన ఉపయోగించాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే నీ పేరుతో జీవగ్రంథంలో కొట్టివేయబడే ప్రమాదం అవుతాయి. వస్తున్నాను కదండి ప్రార్థనకి, ఇది సరిపోదు జీవగ్రంథంలో పేరు నిలబెట్టబడడానికి. జీవగ్రంథంలో పేరు రాయబడడానికి మాత్రమే బాప్తిస్మము. అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నమాట? నీ కాలాన్ని, నీ ధనాన్ని, నీ మనస్సు, నీ అంతరంగం, భావాలు, నీ తలాంతు, నీ సామర్థ్యం సువార్త పక్షాన ఉపయోగించాలి. నేను ఇది చేస్తానండి, నేను ఇది చేయగలను సువార్త కొరకు అని నువ్వు ముందుకు రావాలి. అలా వచ్చిన వారి పేర్లు జీవగ్రంథంలో అలాగే నిలిచి ఉంటాయి. లేకపోతే ఏం జరుగుతుంది? కొట్టేయబడితే చెప్తున్నాడు. మనకు మరి చెప్పే సమాచారం ఏం లేదు దాంట్లో. కాకపోతే పేరు తుడిచివేయబడితే నిత్య జీవము నీకు కళ అది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు లేకపోతే గెట్ అవుట్ అంటాడు. అందరినీ పిలుస్తాడు, అందరూ వస్తారు. ఆశ్చర్యకరమైన మాట చెప్తా మర్చిపోకండి. ఆదాముని మనం చూడలేదు కదా, ఆ రోజు ఆదాముని చూస్తాం. అబ్రహాం చూడలేదు కదా, మనం మోషేని చూడలేదు కదా, ఆ రోజు చూస్తాం. ఓడిపోయిన వాళ్ళని చూస్తాం, గెలిచిన వాళ్ళని చూస్తాం. చదువుతాం. ఇలాగ రాయబడింది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో నీ పేరు జీవగ్రంథంలో ఉంటేనే సరాసరి, లేకపోతే నీ గతి ఏమవుతుందో, ఎంత ప్రమాదమో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం
ప్రత్యేకించి 11వ వచనం నుండి సంగతులు రాయబడ్డాయి, చదువుతాం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని. భూమ్యాకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. అది ధవలమైన సింహాసనము, దాని మీద ఆసీనుడైన వాడు దేవుడు. భూమి ఆకాశములు ఆయన ఎదుట పారిపోయాయి. వాడి నిలువ చోటు కనబడకపోయాను గనుక మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. గ్రంథాలు, అదిగో గ్రంథాలు విప్పుతాడంట. జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం కూడా తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణం పాతాళలోకం వాటి వంశంలో ఉన్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తీర్పు పొందెను. పడవేయబడును. రెండో మరణం నరకం. అది అదిగో ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల ఎంత ప్రమాదం అసలు. అగ్నిగుండంలో నెమ్మది ఉంటుందా? అగ్నిగుండంలో ఎవరికీ నెమ్మది ఉండదు. అగ్ని కాల్చుతూ ఉంటే పురుగు సావని స్థితి. పురుగు సావదు, అగ్ని ఆడదు. మరి ఏం చేస్తాం? ఏం చేసేలేదు. ఒకే ఒక్క అవకాశం ఉంది మనకి. భూమి మీద బతికే ఈ బ్రతుకు జీవ గ్రంథంలో పేరు నిలబెట్టుకోవడానికైనా బ్రతుకై ఉండాలా. నువ్వు ప్రార్థన చేసినా, ఆరాధనలో కూర్చున్నా, నీ మనసులో ఇదిగో నా పేరు జీవగ్రంథంలో ఉండాలి అనే భావంతోనే జీవితాన్ని గడపాలి. లేకపోతే అన్నీ వ్యర్థమే. మేము బాప్తిజం పొందామండి, ఇంటిల్లి 10. మా ఇంట్లోనే ఆరాధన జరిగేది. అవన్నీ లెక్కలోకి రావు. లెక్కలోకి వచ్చేది ఏంటనమాట? మొట్టమొదటిది, దేవుని ఎదుట పాపం చేయకోకుండా నీ హృదయాన్ని కాపాడుకోవాలా. 2, జయ జీవితము కలిగి ఉండాలా. 3, సువార్త సహకారులమై ఉండాలా. ఇది కాకపోతే నువ్వు వేస్ట్. ఏం వేస్ట్? నీ క్రియలు వేస్ట్, పనికిరావు. కాబట్టి నేను మిమ్మల్ని భయపడించడానికి మాటలు చెప్పట్లేదు. మనం బతికినా చనిపోయినా ప్రభువారమై ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను. ఎవరో చూస్తున్నారు, ఎవరినో మెప్పించాలనే బతుకు కాదు మన బతుకు. ఒకే ఒకటి, జీవ గ్రంథంలో నా పేరు నిలిచి ఉండాలా. జీవ గ్రంథంలో పేరు నిలబెట్టుకోవడమే జీవిత లక్ష్యం. దానికి మించిన ఇంకొక లక్ష్యం లేదు. కాబట్టి పాపం చేయకోకుండా దేవుని ఎదుట బ్రతుకుతూ జయ జీవితం, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకొని పాపానికి లోబడుకోకుండా, శోధనకు లోబడుకోకుండా, లోకం చేత జయింపబడుకోకుండా విశ్వాసం కలిగి జీవితాన్ని కొనసాగించాలా. సువార్తకు సహకారులై ఉండాలి. సువార్త పక్షాన్ని, నా పక్షాన్ని, సువార్త పక్షాన్ని ఇది అని సువార్త కొరకు ఖర్చు పెట్టేవారిపై ఉండాలి. లేదనుకో ఏం జరుగుతుంది? ధనాపేక్ష. అది ధనాపేక్ష కూర్చుకునేవాడు ఏమవుతాడు? కొట్టే పడుతుంది. దేవుడు నీకు దేవుడు కాదు. కొట్టే పడితే ఏమైపోతావు? అగ్ని, నెమ్మది లేని స్థలం. అబ్రహావా అంటున్నాడు పాతాళంలో ధనవంతుడు. అది తాత్కాలికమైంది ధనవంతుడికి. నరకంలో కాదు అది. ఇంకా నరకానికి వెళ్ళాలా. నరకానికి వెళ్తే ఎన్నడే బయటికి రాని పరిస్థితి.
కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనలో ఎవడును ఈ జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడుకోకుండా జాగ్రత్త పడాలా. అందుకోసమే భక్తి చేయాల. అలా కాకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటాం, యథార్థవంతులు కాకుండా పోతాం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో, ఎవరి పేరైతే జీవగ్రంథంలో స్థిరంగా ప్రభు అయిన యేసు చేత ఇతడు పేరు జీవగ్రంథంలో ఉంది తండ్రి అని ఆయన చెప్తాడో వాడు ధన్యుడు. అలాంటి వారంగా మనం బ్రతకాలనని, నమ్మకంగా ఉండవాలని ప్రేమతో మీకు మనవి చేసి మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.